అడుగుతాడనుకున్నాను నేను అంతే ఎవరో అడుక్కోవడం ఇంకా అందుకని నాకు ఇంకా అందుకే నేను అవుతుందని నేను ఇంటికి ఫోన్ చేసి మనం ఫోన్ చేసుకోవడం అవుతుంది ఇంకా అది అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను వేరే అంటే ఆడ సీజన్ వచ్చిందంటే నీకు ఫోన్ చేసి చెప్పా ఎవరైనా మన ఫోటోలు దొరకవు కదన్నమాట కాకపోతే ఇంకా ఫోన్ చేద్దాం అనుకున్నాను మనం అడగాల్సింది సేపు అయితే ఉన్నాను నేను ఉండరు అది చేసేది గాంధీమాల్లో ఉండేది 4 గంటల దాకా నేను ఇది అయిపోయిన ఆఫీస్కి పోయేసి ఫోటోలు తీసేసి డౌన్లోడ్ చేస్తాను అంటే డౌన్లోడ్ చేసి చిన్నగా తీసుకున్నాను ఏమైనా కిలో 2.5 అవుతుంది 230 అట్లా పోరాం వస్తే అట్లే కూర్చుంటావా
మన గౌరవ మంత్రివర్యులు ఒక నిమిషంలో మన కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ ఎక్కడ వారు అక్కడ మీ సీట్లలో ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తే. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ కప్ లోగో మరియు మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రులు,
అదేవిధంగా మన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆంజనేయులు గౌడ్ గారికి, అదేవిధంగా మన అదేవిధంగా మన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రెసిడెంట్ గారైనటువంటి లక్ష్మీ మేడం గారికి, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కె జగదీష్ యాదవ్ గారికి వేదికపైకి సదారంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవంగానే విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉత్తమ క్రీడాకారులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కె ములినిరెడ్డి అర్జునవాడి ఒలింపిక్ అసోసియేషన్ వారికి, ముఖేష్ గారు ఒలింపిక్ అర్జున ట్రిపుల్ ఒలింపియన్ పద్మశ్రీ అవార్డు అయినటువంటి ముఖేష్ గారికి, జేజే శోభ మేడం గారు, అదేవిధంగా శ్రీ అనూపుయామ అర్జున అవార్డు గారికి, రవికాంత్ రెడ్డి అర్జున అవార్డు వాలీబాల్ గారికి కూడా ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి సుస్వాగతం. దానితో పాటు 18 క్రీడాంశాల లోపల మన క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర క్రీడా సంఘాల బాధ్యులైనటువంటి అథ్లెటిక్ అసోసియేషన్ తరఫు నుంచి పి వెంకటేశ్వరరెడ్డి గారికి, వాలీబాల్ అసోసియేషన్ యశ్వంత్ గారికి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ఎన్ కృష్ణమూర్తి గారికి, ఫుట్బాల్ అసోసియేషన్ పాల్గొన గారికి, స్విమ్మింగ్ అసోసియేషన్ నుంచి ఉమేష్ గారికి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి ఫణిరావు గారికి, బాస్కెట్బాల్ అసోసియేషన్ నుంచి నార్మన్ గారికి, రెజ్లింగ్ అసోసియేషన్ నర్సింగ్ గారికి, బాక్సింగ్ అసోసియేషన్ నుంచి రవీందర్ గారికి, లాన్ టెన్నిస్ నుంచి అశోక్ కుమార్ గారికి, టేబుల్ టెన్నిస్ నుంచి నాగేందర్ రెడ్డి గారికి, షూటింగ్ అసోసియేషన్ నుంచి జే కిరణ్ గారికి, జిమ్నాస్టిక్ అసోసియేషన్ నుంచి సోమేష్ గారికి, ఆర్చరీ నుంచి సంజీవ్ రెడ్డి గారికి, హాకీ నుంచి ముఖేష్ గారికి, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నుంచి రామ్ కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ క్రీడా సంఘాలన్నిటితో పాటు మనకు పూర్తి సహాయ సహకారంగా అందిస్తున్నటువంటి సీఎం కప్లో పూర్తి సహాయ సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి అరసవెల్లి జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసి నుంచి డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్గా ఇక్కడికి విచ్చేసినటువంటి భాషా గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని కార్యక్రమాలు రాత్రింబవళ్ళు కష్టపడుతూ మరి సీఎం కప్ను ముందుకు తీసుకుపోతున్నటువంటి మా అడ్మిన్ మేడం గారికి, ఇంకా ఉన్నటువంటి డీడీ టెక్నికల్స్, డీడీస్కి, ఏడీస్కి, స్టాఫ్కి అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తానికి కాకుండా దేశం మొత్తానికి నలుమూలలా తీసుకుపోతూ మరి సీఎం కప్ని విపరీతంగా ప్రచారం చేస్తూ మా కార్యక్రమాన్ని దిగ్విజయడానికి వచ్చేసినటువంటి మా పత్రికా ప్రముఖులైనటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరుమండలందరికీ కూడా ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి మరొకసారి క్రీడా ప్రేమికులందరికీ కూడా ఎవరికైనా పేరున ఈ కార్యక్రమానికి సుస్వాగతం తెలియజేస్తూ, మరి మొట్టమొదటిగా మా గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా సీఎం కప్ లోగోని మొదటిగా ఆవిష్కరించే ముందు మనకు బొకేను ప్రజెంటేషన్ చేయవలసిందిగా, అయితే లోగోను ఆవిష్కరణ చేయవలసిందిగా వేదికపై ఉన్నటువంటి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దాదాపుగా ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ ఒక తాటిపైకి తీస్తూ ఆరోగ్య తెలంగాణను సాధించాలనే కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులైనటువంటి చంద్రశేఖరరావు గారి స్వప్నం. మరి యువతను ఉత్తేజపరుస్తూ ఆరోగ్యంగా ఉంచడమే బాధ్యతగా తీసుకున్నటువంటి వారి కళలను సాకారం చేస్తున్నటువంటి మనం మంత్రివర్యులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు దీనిని గత 4 నెలలుగా దీనిని ప్రణాళికలు చేస్తూ మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన మంత్రివర్యుల గారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తరఫున మరొకసారి హృదయపూర్వకంగా యువత తరఫు నుంచి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన సెక్రటరీ అయినటువంటి సందీప్ సుల్తానియా గారు సీఎం కప్లో పూర్తిగా బాధ్యతలు తీసుకుంటూ ముందు తీసుకెళ్తున్నటువంటి వారికి ఇప్పుడు మన మస్కట్ ఆవిష్కరణ గౌరవ మంత్రివర్యుల చేత
అర్జున అవార్డీస్ని దయచేసి పక్కన రావాల్సిందిగా వేదిక మస్కట్ ఆవిష్కరణలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచంలో ఉత్తమ క్రీడాకారుణ్ణి మన రాష్ట్రానికి అందించినటువంటి నిఖత్ యొక్క తండ్రి గారైనటువంటి వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇప్పుడు లోగో ఆవిష్కరణ కార్యక్రమం దీని తర్వాత ఇంకా ఇప్పుడు సీఎం కప్ పోస్టర్ని మన మంత్రివర్యులు రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దీని గురించి తెలియజేసే మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మరి మన సీఎం కప్ను విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి హృదయపూర్వకంగా విన్నపం. ఓకే దయచేసి అందరూ మళ్ళీ మీ యొక్క స్థానాలను ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ మరి తదుపరి కార్యక్రమము కొనసాగబోతుంది. దానిలో భాగంగా సీఎం కప్ 2023ని ఉద్దేశించి మన చైర్మన్ గారైనటువంటి శ్రీ ఆంజనేయుడు గౌడ్ గారిని బ్రీఫ్గా తెలియజేసిందిగా కోరుతున్నాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ షాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2023 సీఎం కప్ క్రీడా పోటీలకు సంబంధించిన లోగో మస్కట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చిన గౌరవ మంత్రివర్యులు, వివిధ క్రీడా అసోసియేషన్ల సెక్రటరీలు, పాత్రికేయ సోదరులు, అవార్డీస్, మీ అందరికీ కూడా షాట్స్ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం, ధన్యవాదాలు పలుకుతా ఉన్నాను. షాట్స్ సీఎం కప్ను నిర్వహించాలని కార్యక్రమాన్ని రూపొందించుకోవడం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి స్ఫూర్తి, గౌరవ మంత్రివర్యులు క్రీడాశాఖ మాత్యులు
శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఆదేశము ఎట్లయినా సీఎం కప్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి, నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి ఆలోచనల మేరకు మార్గనిర్దేశం చేసి మాకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అందులో భాగంగానే మేమందరం మా స్టాట్స్ ఓఎస్డి గారు, అడ్మిన్ గారు మా అందరికీ ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయం చేస్తూ ఒక మంచి రోడ్ మ్యాప్ను రూపొందించి పకడ్బందీ ప్రణాళికను తయారు చేసి అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాల కల్పన వెనుక కృషి చేస్తున్న సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, మిగతా స్టాట్స్ సిబ్బంది, డీడీలు, ఏడీలు, మా స్టాట్స్ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది, జిల్లా అధికారులు అందరి సమిష్టి కృషితోని గౌరవ మంత్రివర్యుల నిరంతర పర్యవేక్షణతోని ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్స్ కప్ 2023ను నిర్వహిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. మండల స్థాయిలో ఈ నెల 15 నుంచి మొదలై 15-17 మండలాల్లో 22-24 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర కేంద్రంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున దాదాపు 18 స్పోర్ట్ ఈవెంట్లను షాట్స్ ఆధ్వర్యంలో మేము కాంపిటీషన్స్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో అతిపెద్ద యువ క్రీడా సంబరం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతలో ఐక్యత సాధించడానికి, తెలంగాణ రాష్ట్రం యొక్క సత్తాను చాటడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులకు అండగా నిలబడడానికి షాట్స్ ఈ పకడ్బందీ ప్రణాళికతో పెద్ద ఎత్తున ఈ సీఎం కప్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని మీరు అందరూ ఆశీర్వదించాలి, ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి. మీడియా యాజమాన్యాలు, పాత్రికేయ సోదరులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి అండగా నిలబడి కవరేజ్ ఇచ్చి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి సంబంధించిన విధి విధానాలు, కార్యాచరణ, మిగతా అన్ని అంశాలను కూడా గౌరవ మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధతో వారు రూపొందించారు. వారి ఇవాళ ఈ సీఎం కప్ లోగో మస్కట్ ఆవిష్కరణ సందర్భంగా వారి యొక్క విలువైన సందేశాన్ని అందిస్తారు. గౌరవ శాట్ చైర్మన్ గారికి, అంజనేయులు గారికి, ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జోగేశ్వర్ యాదవ్ గారికి, మా శాట్ డైరెక్టర్ లక్ష్మి గారికి, బాధ్యత తీసుకుని వెంటనే మరి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నటువంటి మంచి అధికారి. దాంతోపాటు వారితో పాటుగా మా ఇప్పుడు వచ్చినటువంటి అర్జున్ అవార్డీ గ్రహీతలు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, తర్వాత అసోసియేషన్స్, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారు, హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా క్రీడా సంబంధించినటువంటి నిఖత్ జరీనాను తయారు చేసినటువంటి తన తండ్రి జమీర్ గారు, ఎంతోమంది క్రీడాకారులు, అన్ని అసోసియేషన్ల అధ్యక్షులు, పాత్రికేయ సోదరులు అందరికీ పేరు పైన నమస్కారం. ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా విద్యార్థులను, యువతను ఒక మంచి మార్గంలో పయనించాలంటే ఈ క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. క్రీడల పట్ల విద్యార్థులకు ఒక ఉత్సాహం కలిగిందంటే ఖచ్చితంగా యువత అనేది ఒక మంచి మార్గంలో పయనిస్తారు. వాళ్ళు గత 8 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ప్రతి కాన్స్టిట్యూన్సీలో స్టేడియాలు, ప్రతి గ్రామ స్థాయిల వరకు స్టేడియాలు తయారు చేస్తాను. 17,000 గ్రామాల్లో స్టేడియాలు కంప్లీట్ చేయబోతా ఉన్నాం. కనుక ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రం క్రీడలు కూడా అత్యంత ఆదర్శంగా నిలవాలని చెప్పే ఉద్దేశంతో ఇలా క్రీడా ప్రాంగణాలు తయారు చేస్తూ వారికి క్రీడా సామాగ్రిని కూడా అక్కడక్కడ అందిస్తూ భవిష్యత్తులో ఇంకా అత్యంత అద్భుతంగా వాళ్లకు ప్రగతి సాధించాలి క్రీడలంటే సీఎం కప్ అని పెట్టి తెలంగాణ వ్యాప్తంగా క్రీడాకారులను మొత్తం కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో మొదటి దశలో క్రీడా ప్రాంగణాలు తయారు చేసుకున్నాం. రెండో దశలో క్రీడాకారులకు ప్రోత్సాహం, నగదు ప్రోత్సాహం పెంచుకొని ఉద్యోగ విద్యా అవకాశాల్లో 2% రిజర్వేషన్ కలిగించుకున్నాం. 0.5 ఎడ్యుకేషన్లో కలిగించుకున్నాం. నెక్స్ట్ ఈరోజు ఇక యుద్ధం
రణరంగం సిద్ధమైనట్లు ఇక క్రీడాకారులకు ఇప్పుడు వాళ్ళకు ఆటలు అనేవి స్టార్ట్ అయినాయి. దీంతో ఈ ఉత్సాహంతో వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీస్తూ ప్రతిభ గల క్రీడాకారులను గొప్పగా తయారు చేస్తూ వారికి కోచింగ్ ఇస్తూ రకరకాలుగా ప్రావీణ్యం పొందుతూ నెక్స్ట్ జాతీయ అంతర్జాతీయ కామన్వెల్త్ ఒలింపియన్ స్థాయికి ఎదిగేటట్లు వాళ్ళని కృషి చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ టోర్నమెంట్ను స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇందులో 15 దాదాపు ఒలింపిక్లో ఉన్నటువంటి అన్ని దాదాపు గేమ్స్ అన్నీ కూడా 17 క్రీడా అంశాలలో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, లాన్ టెన్నిస్, స్విమ్మింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెజ్లింగ్ ఇవన్నిటినీ ఇందులో మండల స్థాయిలో కొన్ని, జిల్లా స్థాయికి వచ్చే వరకు కొన్ని, రాష్ట్ర స్థాయి వచ్చే వరకు పూర్తి స్థాయిలో 18 క్రీడలు ఉండాలని చెప్పని ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మా శాట్లో ఉన్నటువంటి అందరు అధికారులు కోచెస్తో పాటుగా ప్రతి ఒక్కరు ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో దీన్ని తయారు చేసి పాల్గొంటూ ఉన్నారు. కనుక మరి నేషనల్ లెవెల్ గేమ్ ఎట్లుంటుందో అట్లా మన రాష్ట్ర స్థాయి సీఎం కప్ అంత అత్యంత అద్భుతంగా ఉండాలని చెప్పడంతో ఇవాళ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నగదు ప్రోత్సాహం కూడా ఈవెంట్లో ఉన్నటువంటి వారికి ఫస్ట్ బహుమతి ₹1,00,000, రన్నర్స్కు 75,000, మూడవ స్థానంలో ₹50,000 నగదు ప్రోత్సాహంతో పాటు వ్యక్తిగతంగా కూడా 20,000, రన్నర్స్కు 15,000, మూడవ స్థానం 15,000 అట్లా నగదు ప్రోత్సాహము. దాంతో తోడుగా ఈ సర్టిఫికెట్ అనేది కూడా సీఎం కప్లో విజేతలకు మరి గతంలో మేము 2% రిజర్వేషన్ ఇచ్చినాం, ఉద్యోగాల్లో విద్యలో 0.5 కూడా ఇచ్చినాం. దీన్ని ఈ సీఎం కప్ను ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి దానిపైన కూడా మా అధికారులందరూ కూడా దాని మీద తయారు చేస్తూ ఉన్నారు. కనుక క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తెలంగాణలోనే మొట్టమొదటిగా సీఎం కప్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ మాదిరిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఎట్లయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎట్లుంటుందో ఈ రాష్ట్రంలో కూడా క్రీడాకారులకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పరీక్ష ఉండాలి. ఒక విద్యార్థికి ఎగ్జామ్ అనేది లేకపోతే ఎవరు చదవరు, మీకు తెలుసు. ఎగ్జామ్ లేని చదువు అనేది ఉండదు, లక్ష్యం లేని సాధన అనేది ఉండదు. అట్లాగా ప్రతి క్రీడాకారునికి ఎవ్రీ ఇయర్ అనేది ఒక పరీక్ష ఏంటంటే దాని యొక్క స్థాయి నేషనల్ ఇంటర్నేషనల్లో పోవడానికి ఈ సీఎం కప్ అనేది ప్రామాణికంగా మిగిలిపోతా ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని అసోసియేషన్లు ఈరోజు ముందు నడుపుతూ ఉన్నాయి. దీనికి అన్నిటిని నిర్వహణ ప్రభుత్వంతో పాటుగా ఒక 5-6 కమిటీలు కూడా వేసి 5-6 కమిటీలను ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పి 5-6 కమిటీలు కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకొని ఆ కమిటీల బాధ్యతలు కూడా దీన్ని పంచి ఇది అందరి పండుగ, అందరం కలిసికట్టుగా చేస్తున్నటువంటి గొప్ప క్రీడా పండుగగా చేయాలనే ఉద్దేశం చేస్తున్నాక క్రీడా అభిమానులు, క్రీడాకారులు, క్రీడలను ప్రోత్సహించేటువంటి వాళ్ళు చాలామంది మరి లక్ష్మారెడ్డి గారు ఉంటారు. 85 ఏళ్ళు ఉంటాయి ఆయన అక్కడ ప్రోగ్రామ్స్ ఇండివిజువల్గా చేస్తూ ఉంటారు. అట్లా మా జయేశ్వర్ గారు ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా క్రీడాకారుల మధ్య తయారు చేస్తూ ఉంటారు. అట్లా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, చాలామంది కూడా అనేక మంది క్రీడలను ప్రోత్సహించేటువంటి వాళ్ళు. మా నిగత్ జరిగిన వాళ్ళ ఫాదర్ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి లక్ష్మీ మేడం, మన అర్జునవాడి మురళీరెడ్డి గారు, అట్లా హ్యాండ్బాల్ మా జగన్మోహన్ గారు, అట్లా ఎంతోమంది క్రీడల పట్ల ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది అభిమానులు దీని మధ్యలో ఉన్నారు. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. ఇది నా సొంతం ప్రోగ్రాం లాగా భావించి వాళ్ళందరూ కూడా చేయాలి. దీనిపైన ఎవరు నిర్లక్ష్యం వహించినా ఖచ్చితంగా వాళ్ళని ఎవరు ఊరుకోవద్దు. జగదీశ్వర్ గారు ఏమంటే జిల్లా స్థాయిలో వాళ్ళవన్నీ ఉన్నాయి ఒలింపిక్ అసోసియేషన్, మేము అందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి మన స్టేట్ ప్రెస్టేజ్ కనుక అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారని చెప్పి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆయన ఒలింపిక్ అసోసియేషన్ టోటల్గా ఉన్నటువంటి దాని అందరూ కూడా ఇది గవర్నమెంట్ మాకు మంచి ఆపర్చునిటీ, క్రీడలను ప్రోత్సహించే వాళ్ళకి కానీ క్రీడాభిమానులకు కానీ అకాడమీలకు కానీ ఈ ఒక మంచి ఆపర్చునిటీని ఎవరు ఉపయోగించుకొని ఎవరు విజయవంతం చేస్తారో ఖచ్చితంగా దీని తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు ఇందులో ప్రోత్సాహంగా పనిచేసిన వాళ్ళతో ఒక కమిటీ వేసి నెక్స్ట్ ఇయర్కు కూడా కంప్లీట్గా ఏర్పాట్లు అవన్నీ చేయడానికి కూడా చేస్తాం. కనుక దీన్ని ఎప్పటికప్పుడు లక్ష్మి గారు
మా శాట్ చైర్మన్ అంజనీల్ గారు, జగదీశ్వర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా ధనలక్ష్మి గారు, సుజాత గారు, మరి హరికృష్ణ గారు మన స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్, తర్వాత సుధాకర్, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ సుధాకర్తో పాటు వారితో పాటు ఉన్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ గారు, ఇంకా మిగతా ఇంకెవరెవరు ఉత్సాహంగా ఎవరితో పనిచేస్తారో దయచేసి ఇది సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచి పని చేస్తే ఇది అయిపోగానే మంచి టీం వేసి ఆ టీం ఎవ్రీ ఇయర్ దేశంలో తెలంగాణ కప్ ఎట్లా నిర్వహిస్తుందంటే తెలంగాణ గవర్నమెంట్ చూసి నేర్చుకోండి అనేటట్లు చేసే విధంగా చేయాలన్నదే మా లక్ష్యం. కనుక ఈ లక్ష్య సాధనలో మీరందరూ భాగస్వాములు కావాలని 22 తారీఖు రోజు జిల్లా స్థాయిలో జిల్లా మంత్రులు లేదంటే మంత్రులు ప్రతిపాదించిన వ్యక్తులు వచ్చే ప్రతి జిల్లా కేంద్రంలో 22 నాడు, ఎందుకంటే మండల స్థాయిలో మామూలుగా జరుగుతుంటుంది, మండల స్థాయిలో అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఈఓ, ఎంపీడీఓ, ఎంపీడీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ వాళ్ళని కలుపుకొని మండల స్థాయిలో స్టార్ట్ చేసుకుంటారు. జిల్లా స్థాయిలో మాత్రం 22 నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టరు మంత్రులచే జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర స్థాయి క్రీడలు 28న హైదరాబాద్లో ప్రారంభమవుతాయి. 29 నాడు ఒక పెద్ద క్రీడోత్సవాన్ని ఎల్బీ స్టేడియంలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి చివరి ముగింపు 31st రోజు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా అవార్డ్స్, పథకాలన్నీ కూడా అక్కడ ఎల్బీ స్టేడియంలో ఇస్తారు. కనుక అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా సంబంధించినటువంటి అసోసియేషన్లు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ. మరి గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లుగా గౌరవ మంత్రివర్యులు సూచించిన సూచనల మేరకు ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలు ఉన్నట్టు ప్రతి ఒక్కరం కూడా అసోసియేషన్ బాధ్యులు అందరం కలిసి సీఎం కప్ టోర్నమెంట్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పిలవంగానే విచ్చేసినటువంటి అర్జున అవార్డీస్కి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, వ్యాయామ ఉపాధ్యాయులకి, మా క్రీడా ప్రాధికార సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి సీఎం కప్ తప్పకుండా విజయం చేస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. So launch this in Metaverse, sir, which is a very unique one. Um, well, you may ask, like why are we actually releasing these frameworks, So these frameworks sort of, before I even talk about the frameworks, I just want to touch upon one thing. This robotics has been part
technologies that the government would be focusing on. And robotics was one of them. This was 5 years back, I'm telling you. But at that point of time, this was still in a nascent stage. I would say even now, this hasn't taken off in India, unlike other countries like Singapore, for example, or the US or the Germany. But Telangana state being a progressive state, being a very proactive one, we want to actually take the first mover advantage and decided to come out with this framework. Well, as I said earlier, why do we need these frameworks or why do we launch these frameworks? Well, these are strategic documents that helps the government to focus on key areas or key pillars that help the growth of the ecosystem. Well, when you have minimum resources, just like the industry does, what do? You actually deploy them to maximize your outputs. That's what we do through these frameworks. Because we focus on those key pillars to achieve the intended outcomes. Apart from this, once we actually, come out with this framework document, we just don't sit there and say, oh, we have released a document. We work very diligently to execute the framework. And the approach is again a unique one that we have is we set up institutions or entities, that actually help us execute this framework. So for each of those frameworks, we have organizations, with teams from the private sector that actually run, both private and public sector, the government, that run this or execute this framework. And just to give you an example, we set up the Telangana AI mission, as part of our Year of AI program, or we call it TAIM, to execute or implement our AI strategy document. Again, we do this in partnership with various organizations. For TAIM, we said we'll partner with NASSCOM. And today I can proudly say, we are one of the leading states leveraging AI in agriculture. I have Raghunandan sir sitting in front of me, he can vouch for it. Forestry, education, climate change and forests, etc. in other domains to improve lives, to create impact. We are also setting up an enabling digital infrastructure, making available high performance computing to startups. That's one. Second, we are also building digital public goods or digital public infrastructure. And just to give an example is, we are actually building agriculture data exchange platform. It's a data exchange platform where data will be made available, over a platform. It's not like we're storing on, it's a very unique one. We are working on this with Indian Institute of Science, Bangalore. For each of our programs or initiatives, we have very unique partners. Well, coming to the agenda today, we have kept it very simple because we wanted to focus more on the framework launch and such things. So post my actually welcome address, His Excellency Mr. Didier van der Hasselt, Ambassador of Kingdom, will be speaking, will be addressing the audience. He'll be sharing his thoughts on that, followed by Jayshanjan sir giving an overview of the framework. What does it comprise of, our framework? Then the Honorable Minister will be launching the framework. Post that, as I said, a couple of partners have come forward, and we identified certain areas where we'd work together. It's signing of MOUs with 5 organizations. Post that, we have an announcement. I don't want to do it now. It's a kind of a surprise. Then we have few speakers who are our partners, will be speaking on this, just 3 minutes to each of the speakers. Then finally the keynote address by our Honorable Minister. Post that, we have open house discussion. It's a very interactive one which Puru from World Economic Forum is actually organizing it. So stay back for that. In fact, sir, if you have time, we want to organize that when you are here. Again, it depends on your availability, sir. And I want to acknowledge, the contribution and the support provided by Kishan from IRA, All India Institute of Robotics Association, who actually helped us to put out everything, right from the framework to the event launch, and another announcement that we are going to make. So thank you, Kishan, for helping us out on this. So finally concluding, we believe that this launch today will set the momentum for the growth of the robotic ecosystem in India, and more specifically in Telangana, just the way we have actually done for other technologies. Thank you all. Thank you, Ronald Ma'am, for setting the tone for this exciting evening. I hope you understood what the robot said. She thanked me. It is with great pleasure that I extend my sincere invitation to His Excellency Mr. Didier van der Hasselt to grace us with his esteemed presence and deliver a special address to the gathering.
Honorable Minister Ramarao, Principal Secretary, distinguished guests, ladies and gentlemen. First of all, I would like to thank Minister Ramarao for inviting me to this important event today. It is a great honor for me to be here as you launch Telangana's new robotics framework. The growing interest in robotics and automation in India is a testament to the country's commitment to innovation, which drives its impressive growth story. My country, Belgium, has a rich history of engineering excellence. From being the second country to introduce the steam train during the Industrial Revolution in 1835, to having the ninth highest robot density in the world in the manufacturing industry. Belgium has always been at the forefront of technological advancement and is a European innovation leader, ranking the 5th most innovative country in the EU and harboring the most innovative university of the EU, the KU Leuven. With the presence of world-class research centers like IMEC and Flanders Make, Belgium has played a pioneering role in the development of cutting-edge technologies for decades. IMEC, the global leader in research on semiconductors, is indeed Belgian. And it is also present in India, working to expand their operations. Flanders Make, from its side, is a leading strategic research center for manufacturing industrial technologies and robotics. These institutions have helped to establish a culture of innovation, entrepreneurship and collaboration in the field of robotics in Belgium. Our robotics framework actually shows many similarities with Telangana's robotics framework, which will be introduced very soon, in a few minutes actually, focusing on educational opportunities to prepare students for careers in robotics, fostering a vibrant startup ecosystem that encourages innovation and entrepreneurship, and stimulating a collaborative research environment that brings together academia, industry and government. Incubators such as the Blue Health Innovation Center in Antwerp and clusters like Mecatech in Namur bring together several hundreds of entities fostering synergies for the benefit of our citizens and our economy. These elements have helped to create a thriving robotics sector in Belgium that spans across several sectors. Our companies have developed advanced robotics solutions for the healthcare sector, including surgical robotics and assistive technologies for the elderly and disabled. In the logistics sector, our companies have developed solutions for warehouse automation, material handling and delivery services. Our private sector has also developed robots for agriculture, security and entertainment. India has been a leader in the field of information technology and software development for years. It also has enormous potential in the field of robotics and automation. And I believe the launch of Telangana's new robotics framework is a significant step forward in unlocking India's full potential. I also believe that there is a great potential for synergies between Belgium and Telangana's robotics ecosystem. Cooperation in research and innovation is what drives our economic cooperation forward. Both India and Belgium being innovation hubs and being able to count on an international competitive research infrastructure, high quality universities and major research facilities. It is why our economic relations are so strong and promising. And we are indeed doing very well together. Belgium, according to the latest figures which we got in a few days ago, has become in 2022 India's second largest EU trade partner and is the 15th largest investor in India. Meanwhile, we see the number of Belgian investment in India rising. We see growing cooperation in several innovative and strategic sectors, including in nanotechnologies and yes, also in robotics and engineering.
Just a couple of weeks ago, India's Warehousing Association was in Belgium to visit Tractonomy, a Belgian manufacturer of robots that supplies state-of-the-art solution for e-commerce warehouses. We want to encourage these interactions as much as possible. For example, this year, our Trade and Investment Promotion Agency from Wallonia, which is the southern part of our country, is organizing another edition of the Wallonia Tech program in Delhi and in Hyderabad. The aim of that initiative is to facilitate collaboration between tech startups from our respective countries. They will select a dozen of Indian startups among a number of applicants who are then introduced to a wide support system of incubators and accelerators in view of facilitating their access to EU markets and fostering collaboration between our countries and between Telangana and Belgium as well. I'm also lucky to be joined here today by our trade and investment offices from Flanders and from Brussels. They can facilitate contacts between Hyderabad's robotics ecosystem, including the Telangana Robotics Innovation Center and the Belgian robotics ecosystem. Ladies and gentlemen, I am a strong believer in the potential of Indo-Belgian cooperation and in the potential of cooperation between Belgium and Telangana. We just had a very interesting, wide-ranging and constructive talk with the Honorable Minister. And I think that through our innovative partnerships we can create new solutions that address pressing challenges and generate economic and social benefits for all of us. Thank you so much for having me, and all the best with the launch of your robotics framework policy. Thank you. Thank you, sir, for your time. Sir, kindly stay back for the launch event. Yeah. Attention all the robots. Step ahead for your launch. I now request KTR sir to join us for the launch of the framework. I also request Principal Secretary Jayesh Ranjan sir and Rama ma'am. Hello, Raghurandan sir, please come on stage. Puru? So, Ramesh garu. Hi, please Rama. There is that robot, which is Sir? the robot is bringing them up. Sir, you have to, sir, just a little, the robot is really hard. Yeah, yeah. Yeah. Yes, sir. Thank you. We have two. Should we have her old one too? Which one, sir? The robot over put it down. Yeah, that's. Thank you. Should we just put it back? Yeah. I will take it. Okay. Thank you. Now you have to leave. So. Yes. And the ambassador. Yeah. Only touch. Absolutely. Yes, sir. Thank you, sir, for your thoughts, and thank you, sir, for your time. It was
a pleasure to have you here. Thank you, sir. Next we start with Sir. Jai sir. I would now like to invite Shri J.S. Ranjan Sir, the Principal Secretary of the IT Department. Shri Jayesh Ranjan sir, the mind behind Telangana to become the role model state for technology, entrepreneurship and innovation. We are privileged to have you, sir, with us today. I request Jayesh sir to give an overview of the Telangana State Robotics Framework. Thank you. Thank you very much, Honorable Minister, distinguished guests. I will present a very quick overview of what this robotics framework is all about. So, my colleague Ramadevi mentioned that we were the first state in our country to decide to set up a dedicated wing to promote new generation technologies. As you would know, many technologies in the last decade or so have captured our imagination, but governments typically are very slow, not that agile to benefit from those technologies. But things in Telangana have been very, very different. Right from 2014, when we were writing our IT policy, Honorable Minister told us that Telangana should become the leader in adopting new generation technologies, creating a very cohesive ecosystem, innovation, and therefore we decided that if these words have to be translated into action, there should be a dedicated wing responsible for that, and we created the ET wing. We got talented people to run that wing, and as I said, and my colleague also mentioned, we have today so many new generation technologies, and we feel very proud that we are the leaders in all of them. So in the last 9 years, we have brought out multiple technology frameworks, multiple technology policies. Many of these today have been replicated in other states. In fact, there are certain policies of ours which have informed the national government's policy-making process, and in that sense, the aspiration that we had that Telangana will become the leader of pioneering new generation technologies, that has come true. So, and all these policies and frameworks that you see which are highlighted on this slide, they are available on our website, it.telangana.gov.in. So please read them if you are interested in any of that. And as my colleague Ramadevi pointed out, the policy does not remain confined to a website or to a book, but lots of action follows on the ground. And we have created institutions to implement all these policies. And I'll be speaking about the institution that will be taking responsibility for implementing the robotics framework as well. So robotics, of course, all of you would know that worldwide this is a very big movement. I won't even say trend, but a movement which is going on. More and more creative applications of robots, more automation. But if you look at the right-hand side of this chart, India's presence, India's footprint on industrial robots is very minuscule. You can see that there is almost 50 times gulf between India and China, which is the leader, and also between India and so many other countries that are represented here. We are very confident that Telangana can show the way to the rest of the country on how to promote greater use of robotics in different fields of life. So while we know that there have been companies, we see on this image a company which Kishan had formed, HBots, many years ago, and the first smart Robocop, which was kind of invented by them, this I guess was almost 6 years ago, isn't it? 2017, yeah, 6 years ago. So we know that lots of hobbyists, lots of amateur kind of startups have interest in robotics, but the idea behind creating this framework is to give a structure to all these activities which are going on
increase convergence, bring domain expertise into this area, and of course participate as a government in supporting the creation and flourishment of this entire ecosystem. Some of the achievements of ours in the last few years has been Robocop, of course I mentioned, but also to adopt robots in agriculture, deploying assistive robots at tourist places. The All India Robotics Association actually was founded from Hyderabad just before pandemic, so that also goes to our credit. And the first ever delivery robot in the city started here. So we are going to build upon all these initiatives which are going on for the last 6-7 years in our state. But one of the reasons, not just in Telangana but in the entire country and many other parts of the world also, why don't we see greater adoption of robotics in different walks of life is a slew of challenges. For instance, we don't have enough prototyping facilities, testing facilities, certified skilled workforce, awareness about insurance, financing models, linkages with other fields of R&D, and of course IP issues. One advantage now in Telangana is that most of these challenges have been overcome due to addition of new infrastructure, new facilities, new institutions. For example, right behind T-Hub is T-Works, which is the country's largest prototyping facility. There is an institution called RICH, also co-located in the same building as we are now, which promotes collaboration and synergies amongst all the R&D institutions. That problem has been solved off. For drones, we were able to successfully negotiate with IRDA, which also is coincidentally headquartered here to our advantage, to create a policy, a separate insurance product. And I'm very sure that given our track record with the IRDA, we'll be able to come up with good insurance products, financing products for robots also. Because of the thriving innovation ecosystem here, IP is again a very important part of it. And we have partnered with institutions, law firms, IP firms to support our startups. So this also is available. We have a renowned institution called TASK, the Telangana Academy for Skills and Knowledge, which has been supporting skilling in different aspects of technology which are important. So that is there. And in all the framework, as a government, we are very conscious that we have lots of responsibility. People bestow trust on the government, and therefore our governance systems, our systems of ethics, etc. must be very strong. So fortunately, as I said, all these challenges which otherwise could have slowed down our progress in becoming a pioneer state for robotics implementation, they have been overcome in some context or the other, and therefore we are at a very, very privileged and fortunate space. The robotics framework basically will make Telangana a world-class robotics ecosystem. There will be manufacturing opportunities given, R&D will happen from here, lots of exports will happen, there will be a skilled testing workforce, world-class testing facilities. Collaboration will be the model that we will adopt. While the government will take the lead, we'll be inviting lots of private companies, academic institutions, and startups, and eventually we will be designing opportunities for new technology adoption. So which are where so far the world has not seen a robotic intervention. Hopefully one or two of those kind of moonshot problems will also be tackled by us. The priority of deployment of robotics will be in 4 domains, which you can see on this slide: agriculture, healthcare, consumer robotics, and industrial automation. And again, these are areas which are important for our country, which are important for our state. In agriculture, we have been working for the past many years in ensuring that we become the first state to actually double farmers' income, and adoption of robotics also will help us move closer to that goal. Healthcare is again a very fertile area of adopting robotics, and there are quite a few hospitals in Hyderabad which have already begun their robotics engagement programs. We will be working with them. Consumer robotics, like many of the robots that you see around now, they are the ones which we will be popularizing more and more.
Industrial automation is again something which has become very important in Hyderabad. Many of you would be aware that large e-commerce companies have fulfillment centers, and lots of the work inside those fulfillment centers is done by robots. There are other large manufacturing companies also which deploy robots. So we will be building upon the activities inside industries, inside logistics infrastructure, and create more and more products and solutions related to industrial automation. The robotics framework will have certain very defined components